హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు సండే స్పెషల్ గా మా ఇంట్లో మేము బిర్యానీ అండ్ అలాగే చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. ఇప్పుడు దాని ఇంగ్రీడియంట్స్ చూద్దాం మనం. ఆనియన్స్, చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో అండ్ టేస్ట్ కోసం గీ అండ్ అలాగే చికెన్. వేడివేడి బిర్యానీ అలా చేసుకుందాం. ఇప్పుడు చూద్దామండి. మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఇలా కడాయి పెట్టుకుని దానిలోకి కొంచెం టేస్ట్ కోసం గీ అండ్ అలాగే ఆయిల్ వేసుకుందాం. ముందు మనము దీనిలోకి ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనాకు, లవంగాలు అండ్ యాలకులు కూడా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం మనం ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం. అలాగే టమాటా కూడా యాడ్ చేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక నీట్ గా కలిపేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. మనం ముందుగానే మేము 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నామండి, బాస్మతి రైస్. దానిలోకి మనము 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని మనం మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఇలా కొంచెం మనకి మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం దాంట్లో రైస్ అనేది యాడ్ చేసుకుంటాము. ఇలా మరుగుతున్న దాంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి రుచికి తగ్గట్టు. అలాగే కారం కూడా కొంచెం వేసుకుందాం. తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం మనం రైస్ ఏదైతే మనం ఉడికించుకుని ఏదైతే మనము ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నామో అండి, బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోవాలి మనము. ఇలా మనం మూత పట్టేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలండి. మనం ఇందాక రైస్ కలిపేసుకున్నాం కదా, దాని తర్వాత రైస్ అనేది ఇలా వస్తుందండి మనకి. ముందుగా స్టవ్ మీద ఇలా బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. కొంచెం కరివేపాకు ఇలా వేసుకొని మనం కొంచెం ఇవి బ్రౌన్ షేప్ లో వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా కొంచెం వేసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చాక ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం మనం పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం కారం కూడా వేసుకుందాం మనము. అలాగే రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకుందాం మనం. వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని నీట్ గా కలుపుకోవాలి. అలాగే టేస్ట్ కోసం కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం చికెన్ ని కడుక్కున్న ఫ్రెష్ చికెన్ ఉంటుంది కండి, దాన్ని దీంట్లో ఇలా వేసేసుకోవాలి. ఇలా చికెన్ వేసేసుకున్నాక నీట్ గా ఇలా కలిపేసుకోవాలి మనం. ఇలా మొత్తం నీట్ గా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక కొంచెం సేపు మనం ఇలా మూత పెట్టేసుకుని దాన్ని మగ్గనివ్వాలి. కంప్లీట్ మగ్గిపోయాక ఇలా కొంచెం మనం కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ వాటర్ ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ కొంచెం దగ్గర పడ్డాక మనకి ఈ కలర్ లోకి వస్తుందండి. మనం కొంచెం దాన్ని ఇలా తిప్పుకోవాలి. ఇలా కంప్లీట్ అయిపోయాక మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. వేడి వేడి చికెన్ రెడీ అయిపోయింది మనకి. చూసారు కదా, ఇలా మనకి మొత్తం రెడీ అయిపోయింది కదండి బిర్యానీ అండ్ చికెన్. ఇలా వేడివేడిగా చేసుకున్నది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.